నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీలో రాజకీయాలు అంటే ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలలో కొత్త కొత్త టర్న్స్ అయితే వస్తున్నాయి, కొత్త కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు అయితే మళ్ళీ తన సొంత గూటికి చేరుతున్నారు అని అయితే వార్తలు వస్తున్నాయి. ఇన్ని రోజులు చూస్తున్నట్టయితే వైసీపీకి రాజీనామా చేశారు, మన షర్మిల వెంట నడుస్తాను ఇంకా నా జన్మాంతం అని మాట్లాడారు. అయితే మళ్ళీ వైసీపీకి వస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే మన జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి 3 కోట్ల రూపాయల అంటే 300 కోట్ల రూపాయల డీల్ జరిగిందన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా సిరి, మన వీక్షకులకు కూడా నమస్కారం సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీలో రాజకీయాలు అంటే ఎన్నికలు చాలా దగ్గరకు వచ్చేసినాయి మనకి. సో ఇప్పుడు ఈ టైంలో కొత్త కొత్త మలుపులు, ట్విస్టుల మీద ట్విస్టులు, అదే మనకి ఆ సినిమాలో చెప్పినట్టు, దేశమోద సినిమాలో చెప్పినట్టు ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి అన్నట్టుగా కొత్త కొత్తగానే నడుస్తున్నాయి సార్. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ వైసీపీకి వస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందులో ఇంకొకటి ఏంటంటే 300 కోట్ల రూపాయల డీల్ జరిగిందన్నట్టు కూడా వినిపిస్తుంది. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? అంటే ఇది మీరు అన్నట్టు ట్విస్ట్ మీద ట్విస్ట్గానే ఉందమ్మా. చిక్కడు దొరకడు అన్నట్టుగాను, ఎత్తుకు పై ఎత్తు అన్నట్టుగా ఉంది. జనం అసలు ఇది నమ్మలేకపోతున్నారు ఈ ఎపిసోడ్ని. ఇది కేవలం అప్పుడే చాలామంది అసలు నమ్మలేదు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు పార్టీ రిజైన్ చేసి తర్వాత శాసనసభ్యత్వానికి రిజైన్ చేసి వెళ్ళిపోతాడు అంటే ఎవరు నమ్మలేదు. తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా తీవ్రమైన ఆరోపణలు కూడా చేశారు. అసలు రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పోలికే లేదు. ఆయన చాలా పెద్ద రకంగా ఉండేది, ఉందాగా ఉండేది ఆయన వ్యవహారం. ఈయన చాలా కక్ష సాధింపుగా ఉన్నాడు నా పట్ల. నాకు 150 కోట్ల రూపాయలు వర్కులు చేస్తే కూడా నాకు డబ్బులు కూడా ఇవ్వలేదు. నేను చాలా ఆర్థికంగా నష్టపోయాను. నా జీవితంలో ఇక ఆయన ముఖం చూసేది లేదు. ఇక నేను ఏదైనా సరే, అప్పటికి ఇంకా షర్మిల్ గారు ఒక నిర్ణయం తీసుకోవాలి, అంటే పీసీసీ ప్రెసిడెంట్గా వస్తారా ఏంటి అని కూడా. అయినా సరే షర్మిల్ గారికి అందరికన్నా ముందు మద్దతు తెలిపి నేను ఆ పార్టీలో చేరతానని చెప్పిన వ్యక్తి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు. ఆ రోజే చాలామంది అనుమానించారు, ఇదేంటి అసలు ఆమె ఏ పార్టీలో చేరుతుంది, ఏ పొజిషన్లో వస్తుందని తెలియకుండానే ఈయన ఇంత పాయింట్ బ్లాంక్గా చెప్పేస్తున్నాడు, ఇదేదో మతలబు ఉందని చాలామంది రాజకీయ విశ్లేషకులు అనుమానించారు, ప్రజలు కూడా అనుమానించారు. ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఆళ్ళ రామకృష్ణారెడ్డికి ఉన్న ఫిజికల్ బంధం ఇంత ఈజీగా తెగిపోద్దని అనుకోలే. ఆయన తెలుగుదేశం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగతమైన కేసులు కూడా వేసి చాలా తెలుగుదేశాన్ని చికాకు పెట్టిన వ్యక్తి ఆయన. చంద్రబాబు నాయుడు గారి నివాసం కూడా కరకట్ట పక్కన ఉంటుంది కదా, అక్కడ తాడేపల్లిలో. అప్పుడు ఆ వరద నీళ్లను కూడా వదలకుండా విజయవాడ కృష్ణా బ్యారేజ్ రిజర్వాయర్లో నీళ్లు పెంచి ఏమైనా సరే ప్రతిపక్ష నాయకుడు ఇల్లు ముంచి ఈ వీడియోలు చూపించి జనానికి ఆయన అలాంటి సాటి ఇల్లు కట్టుకుని అక్కడ ఉంటున్నాడు, ఆ ఇల్లు అంత వల్నరబుల్ అంటే వరదలో మునిగిపోయే ప్రాంతం అని, పర్యావరణానికి ముప్పని చూపించడానికి నానా తిప్పలు పడ్డాడు. ఆ తర్వాత ఎప్పుడు ప్రతి అరగంటకు ఒకసారి వెళ్ళి చూసి వస్తుండేవాడు, మునిగిందా లేదా. తర్వాత దాని మీద ఈ డ్రోన్లు ఎగరేసి ఆ సీన్ అంతా పిక్చరైజేషన్ చేయటం, ఇలాంటివి చాలా చాలా చేశాడు. కేసులు కూడా వేశారు ఈయన మీద, తెలుగుదేశం పార్టీ మీద కూడా. అది జనం ఏదైతే అనుమానించారో అదే నిజమైంది. ఇది ఎవరు కూడా నమ్మల. ఇది కేవలం డ్రామా జరుగుతుంది. రామకృష్ణారెడ్డి ఈయన పార్టీ వదిలేయటం అనేది ఓ రకంగా అక్కడికి వెళ్ళి కోవర్ట్ ఆపరేషన్కి చేయటానికి వెళ్తున్నాడు అని కూడా ఆ రోజు కూడా కొంతమంది విమర్శకులు చెప్పారు. షర్మిల గారు గుట్టుమట్లు తెలుసుకుని ఇక్కడ పార్టీకి తెలియజేస్తే దానికి ఈయన పై ఎత్తులు ఇస్తాడని కౌంటర్. అంటే ఇవన్నీ కూడా వీళ్ళు ముందే ప్లాన్ చేసుకొని ఇలాంటివన్నీ చేశారని అనుకోవచ్చు సార్? మరి అదే కదా, అది చాలామంది అనుమానించారు, ఎవరు నమ్మలేదు. ఎందుకంటే ఆయన ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలాంటి నిందారోపణలు చేయటం, నే జీవితంలో కూడా అసలు అలాంటి వ్యక్తి ఉండడం జగన్మోహన్ రెడ్డి చాలా అంటే ఒక రకంగా ఎలా చెప్పాడంటే మిత్రద్రోహి. అసలు ఆయన ఎవరిని నమ్మడు, ఎవరికి సహాయం చేయడు, తర్వాత వాడుకుని అవతలకు పంపించేస్తాడు. నేను నియోజకవర్గంకి నాకు నిధులు కూడా ఇవ్వలేదు, అయినా కానీ నేను నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకి నా సొంత నిధులు పెట్టి చేశాను. 150 కోట్లు ఆర్థికంగా నేను వాళ్ళు దెబ్బతిన్నాను. ఇక నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను, కానీ షర్మిల గారితో మాత్రం నేను సేల్ చేస్తా అని చెప్పాడు. ఇక నా ఆర్థిక పరిస్థితి కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి అని అవన్నీ చెప్పాడు. కానీ ఎక్కడో కానీ తేడా కొడుతుంది అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుమానించారు. వితిన్ 1 మంత్ కూడా అవ్వలేదు ఇదంతా జరిగి. వితిన్ 1 మంత్లో మళ్ళీ ఇవాళ మీరు అన్నారు కదా వెళ్తున్నాడని, వెళ్ళిపోయి చేరిపోవటం, ఆలింగనాలు చేసుకోవటం, పుష్పగుచ్చాలు ఇచ్చటం,
ఇవన్నీ జరిగిపోయినాయి. ఆయన ఆల్రెడీ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిపోయాడు. అవును సార్. అయితే ఇక్కడ ఏంటంటే కొంతమంది ఏంటంటే అప్పుడేదో డబ్బుల గురించి వచ్చింది గొడవ. సో అది సెట్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ డీల్ కరెక్ట్గా జరిగింది. 300 కోట్ల రూపాయల డీల్ కరెక్ట్గా జరిగింది. సో అందుకే మళ్ళీ వెనక్కి వచ్చారని కూడా కొంత వార్త వస్తుంది. అందులో నిజం ఉందంటారా సార్? నిజం ఉందా అంటానికి ఆయనే చెప్పాడు. ఆర్థిక అంశాలు కూడా ఇందులో ఉన్నాయి, నేను చాలా ఖర్చు పెట్టాను, నాకేమీ కూడా ఆయన ఇవ్వలేదు, ప్రభుత్వం నుంచి బిల్లులు ఇప్పించలేదు, ఏం చేయలేదు అన్నాడు కదా. అక్కడ మరి 150 కోట్లని ఆయనే చెప్పాడు. ఇంకా మళ్ళీ కూర్చుని లెక్కలు వేసుకుంటే ఇంకా కొంత ఇస్తే తప్ప ఇవాళ ఆయన మళ్ళీ శాంతించడు కదా. మళ్ళీ రావటం అనేది ఆయనకు కూడా తలవంపులే కదమ్మా. ఒక్కసారి నేను నీ గడప తొక్కనని ఛాలెంజ్ చేసిన వ్యక్తి మళ్ళీ ఇవాళ కొంత విజయసాయిరెడ్డి గారు కూడా ఈ డీల్లో మధ్యవర్తిత్వం వహించి, లేదు నువ్వు అట్లా ఏం పెట్టుకోవద్దు రా, నువ్వు ఎన్ని రాజకీయాల్లో మామూలేను, నువ్వు చేసిన ఛాలెంజ్ ఇవన్నీ ప్రజలు ఎవరు గుర్తుపెట్టుకుంటారు, నువ్వు వచ్చి మళ్ళీ పోటీ చెయ్యి, మనం పార్టీ టికెట్ ఇప్పిస్తాం నీకు అని. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక్క దెబ్బకు 2 పిట్టలని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడంటే, గంజి చిరంజీవి అని ఒక ఆయన పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఇన్ఛార్జిగా పెట్టాడు కావాలని. ఎందుకంటే లోకేష్ అక్కడి నుంచి పోటీ చేస్తే కనుక లోకేష్కి సామాజిక వర్గం నేత సామాజిక వర్గం నుంచి సపోర్ట్ దొరకనివ్వకుండా ఆయన్ని ఇచ్చేయాలని. కానీ ఆయన గెలుపు అనేది మంగళగిరి ప్రజలు కిందసారి మేము ఆయన ఓడించి తప్పు చేశాము, మాకు మంచి నాయకుడు అంటే లోకేష్ గారేను, పార్టీలో ఓడిపోయినా కూడా ఆయన ఎన్నికల్లో మమ్మల్ని వదిలిపెట్టలేదు, మా బాగోగులు అన్నీ కూడా చూసుకున్నాడు, ఆయన ఇతర రాజకీయ నాయకులకి ఆయనకి తేడా ఉంది, ఆయనలో చిత్తశుద్ధి ఉందనేది వాళ్ళు గుర్తించి ఈసారి మేము ఎట్టి పరిస్థితుల్లో గెలిపిస్తామని ఘంటాపథంగా చెబుతున్నారు. కనీసం ఆయన మెజార్టీ అయినా తగ్గించాలని ఇప్పుడు గంజి చిరంజీవి అనే ఆయన్ని ఇన్ఛార్జిగా పెట్టారు. ఇప్పుడు గంజి చిరంజీవికి ఇస్తారా లేకపోతే మళ్ళీ పార్టీలో చేరిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఇస్తారో చూడాలి. ఇప్పుడు ఒకసారి ఆళ్ల రామకృష్ణారెడ్డి క్రెడిబిలిటీ అయితే పోయింది. ఇక ఈ మనిషిని నమ్మకూడదు, ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి జేబులో మనిషి, బయటికి తీస్తే బయటకు వస్తాడు, లోన్ పెట్టుకుంటే లోన్ ఉంటాడు అనేది అర్థమైపోయింది, జేబులో బొమ్మని. ఇప్పుడు ఇది ఒక రకంగా ఆయన రాజకీయ పతనానికి కూడా ఒక ఇది చిహ్నంగా కనిపిస్తూ ఉంది. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే సార్, ఇప్పుడు వైసీపీకి అసలు అభ్యర్థులే దొరకట్లేదు మనం చూస్తుంటే, ఎమ్మెల్యేలే కానీ ఎంపీలే కానీ. సో ఆ రకంగా మళ్ళీ వాళ్ళ పాత వాళ్ళని తీసుకొచ్చి పెట్టడానికి చూస్తున్నట్టు కూడా అనిపిస్తుంది సార్ ఇక్కడ చూస్తే. ఎందుకంటే అభ్యర్థులు అది కూడా కొంతవరకు నిజమే, కానీ ఇది అట్లా వెళ్ళిపోయిన ఆయన కాదు కదా. ఈయన చాలా తీవ్రమైన ఆరోపణలు చేశాడు, ఆయన వ్యక్తిత్వం మీద చేశాడు, ఆయన ఆర్థికంగా ప్రజల్ని ఎలా ఇబ్బంది పెడతాడు, శాసనసభ్యులైనా ఎలా ఇబ్బంది పెడతాడు, ఆర్థికంగా పనులు చేయమంటాడు, చేసిన తర్వాత బిల్లులు ఇవ్వడు. అయినా సరే నేను ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నా బాధ్యత నేను నిర్వహించాను, కానీ నా ఆర్థిక పరిస్థితి మాత్రం బాగా దెబ్బతినిపోయింది, నేను ఆయన గడప తొక్కను, అసలు ఆయన ఎప్పుడు కూడా ఆయన ముఖం కూడా చూడను, ఎవరు కూడా నమ్మకూడదు, జగన్మోహన్ రెడ్డిని నమ్మినాడు మోసపోక తప్పదు అనే ఒక ఇది ఇచ్చాడు, స్ట్రాంగ్ మెసేజ్. మరి అలాంటి వ్యక్తి మళ్ళీ ఇవాళ వెళ్ళి ఆలింగనం చేసుకున్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా శోభనివ్వదు. ఇదంతా డ్రామా నడిపాడు ఈయన. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ వ్యవహారాల మీద చాలా అనుమానాలు ఉన్నాయి అందరికీ. అది ఇవాళ ప్రూవ్ అయినట్టే అనిపిస్తుంది ఈ సంఘటన చూస్తే.